మన రాజధానిలో జరిగే అప్డేట్స్ పిన్ టు పిన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో మన 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా అండి. ముందుగా మీకు జడ్జెస్ బంగ్లాసు ముస్తాబాయ్ అయ్యండి మన ఓపెనింగ్స్కి. జడ్జెస్ బంగ్లాసు 35 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. కొన్ని ఓపెనింగ్స్కి ఈరోజు ముస్తాబైనాయండి. డేట్ వచ్చేసి ఈరోజు అనగా మార్చి 1వ తారీఖున ఓపెన్ చేయబోతున్నారు చంద్రబాబు గారి సారథ్యంలో. ఇక్కడ కనిపిస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేలపాడులో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అండి. జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్స్ బంగ్లాసు పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 36 మినిస్టర్ బంగ్లాసు, 35 జడ్జెస్ బంగ్లాసు కన్స్ట్రక్షన్ జరిగినవి చూపిస్తున్నాను. ప్రజెంట్ టెంపరీ హైకోర్టుకి నియర్ బై జరుగుతున్న వర్క్స్ చూస్తున్నామండి. ఇప్పుడు చూస్తున్నవి మినిస్టర్ బంగ్లాసు మొత్తం 36 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, కొన్ని కంప్లీషన్కి దగ్గరలో ఉన్నవి. ప్రతి బంగ్లాకు కూడా నెంబర్స్ కేటాయించడం జరిగింది. ఇవన్నీ వర్క్స్ వచ్చేసి నేలపాడులోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్కి నియర్ బై జరుగుతున్న వర్క్స్ చూస్తున్నాము. మనం ఈరోజు ఈ వీడియోలో సిబిఎన్ గారి హౌస్ స్టేటస్, స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అప్డేట్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్ స్టేటస్, ఎన్జిఓ అపార్ట్మెంట్ స్టేటస్ చూడబోతున్నామండి. అలానే E13 రోడ్డుకి యాడింగ్గా మనకు నేషనల్ హైవే 16కి కనెక్టివిటీగా ఇవ్వబోయే మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర జరిగే ఎలివేటెడ్ కారిడార్ గురించి కూడా చూపించబోతున్నాం అండి. ముందుగా మనం చూడబోయేది స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ చూస్తున్నాము. స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేవి ఉండవల్లి దగ్గర జరుగుతున్నాయండి. ప్రకాశం బ్యారేజ్కి నియర్ బై చూస్తున్న వర్క్స్ అన్ని కూడా చూస్తున్నారుగా. వ్యూ ఎంత బాగుందో. మొత్తం కూడా 3.2 కిలోమీటర్స్ దూరంలో ఇవ్వడం జరిగింది. సీడ్ యాక్సిస్ లోని భాగమైన ఫేజ్ 2 అండ్ డైవర్షన్ వర్క్స్ చూస్తున్నాము. సీడ్ యాక్సిస్ రోడ్ టోటల్ గా 22 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. దొండపాడు టు వెంకటపాలెం, వెంకటపాలెం టు ఉండవల్లి, ఉండవల్లి టు మణిపాల హాస్పిటల్ టోటల్ గా 3 ఫేసెస్ ఇవ్వడం జరిగింది. చూస్తున్న ఫేజ్ 2 అండ్ డైవర్షన్ వర్క్స్ ఉండవల్లి దగ్గర జరుగుతున్నవి చూస్తున్నామండి. స్టీల్ గడ్డర్స్ అన్ని తెచ్చి రెడీ చేశారు. కొంత భాగం కంప్లీట్ అయిందండి. మొత్తం కూడా వ్యూ ఎక్సలెంట్ గా ఉంది. చాలా ఫాస్ట్ గా వర్క్స్ జరుగుతున్నవి. సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ మోటో వచ్చేసి అమరావతి రాజధానిలోకి ఈజీ యాక్సెస్ ఇవ్వడం కోసమనండి. ఇప్పుడు చూస్తున్నది మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ నియర్ బై జరుగుతున్న వర్క్స్ చూస్తున్నాము. ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్. అమరావతిలో భాగమైన E13 రోడ్, ఈస్ట్ 13 రోడ్ అనేది ఎర్రబాలెం గుండా రైల్వే క్రాస్ చేసుకుని మన ఎయిమ్స్ హాస్పిటల్ మీదుగా మన నేషనల్ హైవే 16కి కలపబోతున్నారు. పచ్చని కొండల మధ్యలో మంగళగిరి లొకేషన్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ ఈ కొండ మీదుగా నేషనల్ హైవే 16కి కలపబోతున్నారండి. చూస్తున్నారు కదా వ్యూ ఎంత నీట్గా చేసుకుంటూ వస్తున్నారు వర్క్స్ అనేవి. టోటల్గా 3 రోడ్స్ నేషనల్ హైవే 16కి కలపబోతున్నారండి. ఇప్పుడు చూస్తున్నది సీడ్ యాక్సిస్లో భాగమైన డైవర్షన్ వర్క్స్ దగ్గర చూస్తున్నామండి. N3 రోడ్ కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. రాజధానిలో భాగమైన రోడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. రోడ్డుకి ఇరువైపులా కూడా ప్లాంటేషన్ రాబోతుంది. రాజధానిలో ఫస్ట్ ప్రయారిటీగా రోడ్స్ కంప్లీట్ చేస్తున్నారు. రోడ్స్ కంప్లీట్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈజీగా ఉంటుంది. మెయిన్ మోటో ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ బంగ్లాస్, అలానే రోడ్స్ ప్రయారిటీగా చేస్తున్నారు వర్క్స్ అనేవి. ఇప్పుడు మనం మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర ఉన్నామండి. ఫేజ్ 1 వర్క్స్ చూస్తున్నాము. ఫేజ్ 1 వర్క్స్ 2018లోనే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. దొండపాడు టు వెంకటపాలెం వరకు సీడ్ యాక్సిస్ రోడ్ని E3 రోడ్డుగా పిలుస్తున్నారు. ఇక్కడ E3N4 జంక్షన్ రాబోతుందండి. రీసెంట్గా మన వాజ్పేయి గారి స్మృతివనం ఇవ్వడం జరిగింది వెంకటపాలెంలో. వెంకటపాలెంకు ఒక ప్రత్యేకత ఉందండి. నియర్ బై టీటీడీ దేవస్థానం ఇవ్వడం జరిగింది. అలానే వెస్ట్ బైపాస్ వెంకటపాలెంలో గుండా వెళ్ళడం జరిగింది. చూస్తున్న N4 రోడ్ వచ్చేసి BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ADCL వారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద వస్తున్నాయండి. మన కోర్ క్యాపిటల్లోని రోడ్స్ అన్నీ కూడా N4 రోడ్ని కనెక్టివిటీ చేసుకొని E3 రోడ్ నుంచి E13 రోడ్ వరకు కూడా ప్రతి రోడ్డు మన N4 రోడ్డుకి కనెక్టివిటీగా వెళ్తుందండి. నవలూరు వరకు ఇవ్వడం జరిగింది. 7.17 కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్ ఉందండి. చూస్తున్నారు కదా మన వాజ్పేయి గారి స్మృతివనం. టోటల్గా 2.55 ఎకరాస్లో స్మృతివనం ఇవ్వడం జరిగిందండి. E4 రోడ్ అండ్ N4 రోడ్ జంక్షన్కి నియర్ బై ఇచ్చారు. N4 రోడ్డు చూస్తున్నాం కదండి, మొత్తం లెవెల్ చేసుకొని స్పీడ్గా వర్క్స్ చేస్తున్నారు. మొదటగా మనం E3 రోడ్ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి నెక్స్ట్ E4 రోడ్డు క్రాస్ చేసాము. అలానే E5 రోడ్డు ఈ రూట్లో గుండా వెళ్తుందండి. మనం N రోడ్స్కి, నార్త్ రోడ్, 4th రోడ్డుకి అలానే అన్నిటికీ కనెక్టివిటీ కింద ఇస్తున్నారు. చూస్తున్నారు కదా వెస్ట్ బైపాస్. మన అమరావతిలో భాగమైన వెస్ట్ బైపాస్ మొత్తం 47 కిలోమీటర్లు ఇవ్వడం జరిగిందండి. మనం సర్వీస్ రోడ్లో గుండా ఏపీ సెక్రటేరియట్ అలానే మన అమరావతి కోర్ క్యాపిటల్కి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అమరావతిలో ఎక్కడా కూడా హైటెన్షన్ లైన్ల వల్ల ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వెస్ట్ బైపాస్ ఆనుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో మన రాజధానిలో ఎక్కడా కూడా హైటెన్షన్ లైన్లు కనపడబోవు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ప్రజెంట్ ఉన్న వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్నామండి. మద్దరం దాటుకొని సచివాలయం ఉన్న వెలగపూడిలోకి వెళ్తున్నాం. ప్రజెంట్ చూస్తున్నది వెలగపూడిలోని టెంపరీ సెక్రటేరియట్ చూస్తున్నాము. ప్రజెంట్ చూస్తున్న వెలగపూడిలోని సచివాలయం చూపించడానికి రీజన్ వచ్చేసి మన సచివాలయానికి బ్యాక్ సైడ్లోనే E6 రోడ్డు ఉందండి. E6 రోడ్లో మన బాబు గారి హౌస్ ప్రజెంట్ స్టేటస్ చూపిద్దామని 2 వారాల క్రితం ఇక్కడ ఏమీ లేదండి. 2 వారాల్లో ఎంత మార్పు వచ్చిందో చూసారా. రోడ్స్ అన్ని కూడా ఫామ్ చేశారు. చూస్తున్న E6 రోడ్డు వచ్చేసి మనకు నెక్కల్ వరకు వెళ్తుంది. చూస్తున్న E6 రోడ్ మెయిన్ ఇంపార్టెన్స్గా ఉందండి. ఇక్కడ బాబు గారి హౌస్ ఉంది, జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాసు, అలానే ఏపీ సెక్రటేరియట్ అన్ని కూడా నియర్ బై వస్తున్నాయండి. ప్రజెంట్ ఈ రోడ్డు వచ్చేసి మనకు వెలగపూడి నుంచి నెక్కల్ వరకు ఉందండి. టోటల్గా 5 to
5.25 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది చూస్తున్నామండి. మొత్తం కూడా నియర్ బై మనకు ఎన్జిఓ అపార్ట్మెంట్స్, ఏపీ సెక్రటేరియట్కి నియర్ బై ఉన్న కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. మినిస్టర్ బంగ్లాస్ కూడా ఈ హౌస్కి దగ్గరలోనే ఉన్నాయండి. ప్రజెంట్ బాబు గారు కరకట్ట దగ్గరలోని ఉండవల్లిలో ఉంటున్నారండి. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక రాజధానిలోకి పర్మనెంట్గా షిఫ్ట్ అవబోతున్నారు. రోడ్స్ కూడా ఫాస్ట్గా ఫామ్ చేశారు. వర్క్స్ అనేవి ఫాస్ట్గా జరుగుతున్నవి. రాజధానిలో ఎక్కడ చూసినా కూడా భారీ వెహికల్స్, భారీ క్రైన్స్, అలానే మ్యాన్ పవర్ హెవీగా వర్క్ చేస్తున్నారండి. సూపర్ ఫాస్ట్లో జెట్ స్పీడ్లో జరుగుతున్నవి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. రైట్ సైడ్లో జడ్జెస్ బంగ్లాస్ చూస్తున్నాము. జడ్జెస్ బంగ్లాస్ నేలపాడులో జరుగుతున్నాయండి వర్క్స్. మొత్తం కూడా రెడీ చేసి ఉంచారు. ఈ రోజు మార్చి 1న ఓపెన్ చేయబోతున్నారు మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, టెంపరీ హైకోర్టు చూస్తున్నాము. అలానే లెఫ్ట్ సైడ్లో ఎన్జిఓ టవర్స్ చూడబోతున్నామండి. ఎన్జిఓ టవర్స్ మొత్తం 21 టవర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ కంప్లీషన్కి దగ్గరలో ఉన్నవి. అలానే 27 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విజువల్ చూస్తుంటే ఫ్యూచర్లో మనం జూబ్లీ హిల్స్ అలానే హైటెక్ సిటీకి మించిపోయేలాగా ఉందండి అమరావతి. ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత భారీ కట్టడాలు చూస్తున్నామండి. ఏడీసీఎల్లో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో భాగంగా మన కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళు వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళు, సాపోజీపల్లం వారు దక్కించుకున్నారు. మనం చూస్తున్న ఎన్జిఓ టవర్స్ మొత్తాన్ని కూడా 27 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి చూస్తున్నాము. E7 రోడ్లో జరుగుతున్న వర్క్స్ చూస్తున్నామండి. E6 రోడ్లో బాబు గారి హౌస్ ఉందండి. చూస్తున్నారు కదండి, పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ చేసి ఎంత ఎక్సలెంట్ డిజైన్ తీసుకొచ్చారో. సూపర్ వ్యూ ఉందండి. వీటికి దగ్గరలోనే హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్ రాబోతున్నవి ఫ్యూచర్లో. హ్యాపీనెస్ట్ అపార్ట్మెంట్స్ ఎన్సీసీ వారు దక్కించుకున్నారండి. ఇప్పుడు చూస్తున్న ఎన్జిఓ టవర్స్ మొత్తం కూడా 3 కాంట్రాక్టర్లు దక్కించుకున్నారండి. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. త్వరలో ముస్తాబు అవుతున్నాయండి ఓపెనింగ్స్కి. ఎన్జిఓ టవర్స్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఐనవోల్లో జరుగుతున్నాయండి. విఐటి కాలేజ్కి నియర్ బై జరుగుతున్నాయి. అలానే E7 రోడ్డు, N11 జంక్షన్ రోడ్లో ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా. ఎన్జిఓ టవర్స్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం కంప్లీట్ అయినాక ఒక మంచి వ్యూ వస్తుందండి. ఎక్సలెంట్ డిజైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు. E7, N11 జంక్షన్లో జరుగుతున్న వర్క్స్ చూస్తున్నాము. వర్క్స్లో ఎక్కడ రాజీ పడకుండా 24/7 వర్క్స్ జరుగుతున్నాయండి. నీట్గా నైట్ అనక పగలనక కష్టపడి చేస్తున్నారు. రోడ్డు మొత్తం కూడా ఫామ్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తున్న వర్క్స్ అన్ని కూడా విఐటి కాలేజ్కి దగ్గరలో ఉన్నాయండి. చూస్తున్నారు కదా, రోడ్స్ అన్ని లెవెల్ చేస్తున్నారు. E7 రోడ్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, లెవెల్ చేసుకుంటూ వస్తున్నారు. E7, N11 జంక్షన్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, వ్యూ మొత్తం కూడా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు. అన్నీ కూడా ఒకే లెవెల్లో కన్స్ట్రక్షన్ చేసుకుని వస్తున్నారు. చూస్తున్నది విఐటి కాలేజ్ అండి. మన ఎన్జిఓ టవర్స్కి నియర్ బై జరుగుతున్న వర్క్స్ దగ్గరలో చూస్తున్నాం మనం. E7 అండ్ N11 జంక్షన్ దగ్గర ఉన్న కన్స్ట్రక్షన్ పూర్తిగా చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. మొత్తం 50 ఎకరాల్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ శాఖమూరు విలేజ్ కింద వస్తుంది. తుళ్ళూరు మండలం, గుంటూరు డిస్టిక్ కింద ఉందండి చూస్తున్న కన్స్ట్రక్షన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మొత్తం 50 ఎకరాల్లో శాఖమూరు విలేజ్ కింద ఇవ్వడం జరిగిందండి. చూస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 2015లో స్టార్ట్ చేశారు. 2024కి క్లియర్గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు చూస్తున్నది మనం విఐటి కాలేజ్కి దగ్గరలో ఉన్నామండి. ఐనవోర్లో ఉన్న విఐటి కాలేజ్. విఐటి కాలేజ్ మొత్తం 200 ఎకరాస్లో ఇవ్వడం జరిగిందండి. N10 రోడ్ అండ్ E8 రోడ్డుకి నియర్ బై ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా సూపర్గా డిజైన్ చేశారు. హైఫైగా కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం కూడా మనకి 200 ఎకరాస్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నది N10 రోడ్డు. రాజధానిలో టోటల్గా 18 రోడ్స్ ఉన్నాయండి. నార్త్ రోడ్స్ మొత్తం కూడా. అలానే ఈస్ట్ రోడ్స్ 16 రోడ్స్ ఉన్నాయండి. రోడ్డుకి ఇరువైపులా కూడా ప్లాంటేషన్, సైక్లింగ్, అలానే కేబులింగ్ వ్యవస్థ రాబోతుంది. ఐఐటి కాలేజ్ వచ్చేసి ఐనవోల్ కింద వస్తుందండి. ఐనవోల్ పంచాయతీ కింద. దాని దగ్గరలోనే మనకు N10 రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మ్యాన్ పవర్ కోసం ఏర్పాటు చేసిన హౌసెస్ చూస్తున్నారండి. అమరావతి రాజధానిలో మ్యాన్ పవర్ స్టే చేయటం కోసం ఇలా ఏర్పాటు చేశారండి హౌసెస్. అలానే ఇప్పుడు చూస్తున్నది SRM యూనివర్సిటీ అండి. E12 రోడ్లో ఉన్న SRM యూనివర్సిటీ చూస్తున్నాం. మొత్తం ఇనిషియల్గా 2017లో ఏపీ గవర్నమెంట్ వారు 100 ఎకరాస్ కేటాయించడం జరిగిందండి. ఇనిషియల్గా 2017లో దాన్ని 200 ఎకరాస్కి పెంచబోతున్నారు. చూస్తున్నారు కదా, వ్యూ వచ్చేసి లాంగ్ వ్యూ చూస్తున్నారు కదా. E12 రోడ్ నుంచి చూస్తుంటే వ్యూ ఎక్సలెంట్గా ఉంది. నీరుకొండ లొకేషన్లో SRM యూనివర్సిటీ చూస్తున్నామండి. అలానే నీరుకొండకి మరో ప్రత్యేకత ఉందండి. NTR స్టాచ్యూ ఇక్కడ రాబోతుంది. భారీ విగ్రహం రాబోతుంది. ఇక్కడ NTR మెమోరియల్ పార్క్ కూడా రాబోతుంది. చూస్తున్న E12 రోడ్లోనే మనకు కూరగల్లులో అమృత యూనివర్సిటీ ఉందండి. మెయిల్ వారు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు E12 రోడ్ని. అమృత యూనివర్సిటీ చూడబోతున్నామండి E12 రోడ్లోని. అలానే వెస్ట్ బైపాస్కి నియర్ బై ఉన్న అమృత యూనివర్సిటీ చూస్తున్నాము. ఇనిషియల్గా 100 ఎకరాస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 200 ఎకరాస్ కేటాయించడం జరిగింది. అమరావతి రాజధాని ఫ్యూచర్లో మనకు ఎడ్యుకేషనల్ హబ్గా ఉండబోతుందండి. మెయిన్ యూనివర్సిటీస్ వచ్చాయి. అలానే బిట్స్ పిలాని, XLRI రాబోతున్నాయి త్వరలో. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో అమృత యూనివర్సిటీ ఎంట్రన్స్ చూస్తున్నాము. అమృత యూనివర్సిటీ చూస్తున్నారు కదండి, వ్యూ, ఆర్కిటెక్చర్ ఎంత ఎక్సలెంట్గా ఇచ్చారు. డిజైన్ వచ్చేసి E12 రోడ్డుకి ఆనుకున్న అమృత యూనివర్సిటీ చూస్తున్నామండి. కూరగాయల లొకేషన్లో ఇచ్చారు. మొత్తం కూడా సైడ్ డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నవి. అలానే మెయిన్ రోడ్డు, E12 రోడ్ మెయిన్ రోడ్డు లెవెల్ చేసుకుంటూ వస్తున్నారండి. ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ చూస్తున్నామండి. నియర్ బై రాయపూడి, తుళ్ళూరు లొకేషన్లో ఇవ్వడం జరిగింది. నియర్ బై మనకు ఏపీ CRD ఆఫీస్ దగ్గర.
మొత్తం ప్రారంభానికి సిద్ధమయ్యాయండి. ఎంఈపీఎల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉన్నాయండి. ఓపెనింగ్స్కి రెడీగా ఉన్నాయండి. చూస్తున్నారుగా వ్యూ, మెయిన్ రోడ్డు, సీడ్ యాక్సిస్ రోడ్ వైపు వ్యూ చూస్తున్నాము. 10 days బ్యాక్ ఒక వీడియో ఇవ్వడం జరిగిందండి అమరావతి గురించి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు. అప్పటికి ఇప్పటికీ డెవలప్మెంట్స్ ఎంత ఫాస్ట్గా ఉన్నాయో చూడగలరు. ఏఎస్ అపార్ట్మెంట్స్కి దగ్గరలోని సైడ్ వర్క్స్ చూస్తున్నామండి. కేబులింగ్ వర్క్స్ చూస్తున్నారు కదా, నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఏఎస్కి సంబంధించిన బంగ్లాస్ కూడా రెడీ అవుతున్నాయి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియోలో ఇవ్వడం జరిగిందండి 1 week బ్యాక్. మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు. రాజధానిలో జరిగే వర్క్ అప్డేట్స్ నా వంతు భాగంగా మీ ముందుకు తెచ్చానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.